మధ్యాహ్న భోజన కార్మికులకు, స్కూలు ఆయాలకు వేతనాలు పెంచాలి అని జూలై 9న సమ్మెలో పాల్గొంటున్నామని ఎంఈఓ ఆఫీసులో సమ్మె నోటీసు అందజేసిన కార్మికులు. లేబర్ కోడ్ రద్దు, కనీస వేతనాలు, ప్రభుత్వ రంగ పరిరక్షణ, ఉద్యోగ భద్రత, ఉపాధి కల్పన, రైతు పండించే పంటలు గిట్టుబాటు ధర చట్టం, సామాజిక భద్రత తదితర డిమాండ్లపై కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపు మేరకు జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్కూల్ ఆయాలు పాల్గొంటున్నామని విజయనగరం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు, స్కూల్ ఆయాలు, వాచ్మెన్లకు తక్షణమే బకాయి బిల్లులు, జీతాలు చెల్లించాలని, గౌరవ వేతనం 10,000 ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం, గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని, గుర్తింపు కార్డులు, యూనిఫామ్, రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై జూలై 9న బుధవారం వంటలు, పని బంద్ చేసి సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వై నందిని, ఉమా, సత్యవతి, ముత్యం, సత్యం, రాధ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. జూలై 9న దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. ఆ సమ్మెలో విజయనగరంలో పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ ఆయాలు కానీ, పిల్లలకి అన్నం వండి పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు కూడా ఆ సమ్మెలో పాల్గొంటున్నారని తెలియజేస్తూ గౌరవ విద్యాశాఖ అధికారి గారికి సమ్మె నోటీస్ ఇవ్వడానికి రావడం జరిగింది. ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థులకి వేడి అన్నం వండి పెడుతున్న వంటమ్మలకి ఈరోజు అతి తక్కువ వేతనం 3,000 అంటే రోజుకి 100 రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు. ఇది ప్రస్తుత ధరల్లో 100 రూపాయలతో ఆ కుటుంబం ఎలా బ్రతుకుతుందని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అది కూడా కేంద్రంలో ఇచ్చినటువంటి 1,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 ఒకే రూపంలో, ఒకే సందర్భంలో రావడం లేదు. ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. కాబట్టి కనీసం గౌరవ వేతనం 10,000 రూపాయలకి పెంచి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం మీద పర్యవేక్షణ పెరుగుతుంది. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 100 మంది అయినా పర్యవేక్షణ చేయండి. కానీ పిల్లాడికి ₹6.90 ఏ విధంగా మేము నాణ్యమైనటువంటి భోజనం వండి పెట్టగలమని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు టీ కూడా 10 రూపాయలు ఇస్తే తప్ప రావడం లేదు. అటువంటిది ప్రస్తుత ధరల్లో ఈ తక్కువ బిల్లులతో మేము వండి పెట్టలేమని చెప్పి చెప్తున్నాం. అందుకనే కనీసం పిల్లాడికి 20 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా స్కూళ్ళల్లో బాత్రూమ్ల క్లీనింగ్ కానీ, తరగతి గదులను శుభ్రం చేయడంలో కానీ, లేదంటే పిల్లల్ని కంట్రోల్లో పెట్టడంలో కానీ ఆయాలు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పార్ట్ టైం వర్కర్లు అని చెప్పారు, కానీ ఇప్పుడు ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తున్నారు. అది 3 నెలల నుంచి ఈరోజు బకాయిలు ఉన్నాయి. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాని పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళకి కూడా వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే గుర్తింపు కార్డులు, సెలవులు, ఈరోజు వీళ్ళు ఎవరికీ సెలవులు వర్తించడం లేదు. అనారోగ్యం వచ్చినా, మంచం మీద ఉన్నా, లేదా కుటుంబంలో ఎవరికైనా ఎటువంటి ఆపద జరిగినా మనిషిని పెట్టి వండించమంటున్నారు, పనిచేయించమంటున్నారు తప్ప సిక్ లీవ్ కానీ, క్యాజువల్ లీవ్ కానీ, మెటర్నిటీ లీవ్ కానీ, లేదంటే జాతీయ పండగ సెలవు దినాలు ఏవి కూడా ఈరోజు వీళ్ళకి వర్తించడం లేదు. ఇవన్నీ వర్తింప చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్లో ఉంది. అలాగే ఈ పని ప్రమాదంతో కూడుకున్నది, రిస్క్తో కూడుకున్నది. మరి ప్రమాద బీమా సౌకర్యం లేదు. కొన్ని స్కూళ్ళల్లో ప్రమాదం జరిగి వాళ్ళు పాక్షికంగానో పూర్తిగానో అంగవైకల్యం పొందుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్లతో జూలై 9వ తారీఖున ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కాబోతున్నామని తెలియజేస్తూ ఈరోజు ఎంఈఓ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది.